ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎండి తరపు నుంచి అడ్వకేట్ వాళ్ళు ఈ కేసు గురించి ఏం చెప్పారు, నెక్స్ట్ హియరింగ్ వచ్చి కోర్టులో ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్సో ఎప్పుడు నెక్స్ట్ బెయిల్కి అప్లై చేస్తారు, ఆ బెయిల్ని వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ రిజెక్ట్ చేస్తారా, దీని గురించి ఏం అప్డేట్ చెప్పారని ఫస్ట్ చెప్తాను. అడ్వకేట్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, మన ఎండి సార్ వచ్చి సరెండర్ అయ్యి 1 మంత్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చూసామంటే సెక్షన్ గ్రావిటీ అనేది మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది. ఇంక మీద మనం బెయిల్ అప్లై చేసామంటే మ్యాక్సిమం మనకి బెయిల్ దొరకడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. సో అందువల్ల ఆగస్ట్ మంత్లో 2nd వీక్లో నెక్స్ట్ హియరింగ్ అనేది జరుగుతాయి. ఆ రోజు మనం కంపల్సరీగా బెయిల్కి అప్లై చేస్తాము. ఆ రోజు మనకి మ్యాక్సిమం 75% వచ్చి బెయిల్ దొరకడానికి చాలా ఛాన్స్ ఉంది. అందువల్ల ఆ రోజు మనం బెయిల్కి అప్లై చేస్తాము. ఆ రోజు బెయిల్లో మ్యాక్సిమం బయట రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సో అందువల్ల మీరు వెయిట్ చేయండి. అండ్ ఆల్సో మన ఎండి గారిని అథారిటీ మెంబర్స్ వచ్చి రీసెంట్గా జైల్లోకి వెళ్ళి చూశారు. అక్కడ మన ఎండి సార్ వచ్చి ఏం చెప్పారంటే, ఇలా మళ్ళీ బెయిల్ అనేది అప్లై చేసి అది మళ్ళీ రిజెక్ట్ అయ్యిందంటే అది వచ్చి మన కంపెనీ మీద నెగిటివ్ థాట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎండి గారు వచ్చి ఏం చెప్తున్నారంటే, నా కంపెనీ మీద ఒక కేసు అనేది వేశారు, నా కంపెనీ అనేది స్కామ్ చేసిందని ఒక ఫేక్ కేసు అనేది వేశారు. నేను దాన్ని చట్టరీత్యంగా ఫైట్ చేసి ఈ కేసుని క్లోజ్ చేయాలి. అప్పుడే నేను బయట వచ్చేసి నా కంపెనీని జెన్యూన్గా రన్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఎంతో కాలం వెయిట్ చేసాము, ఇంకా కొన్ని రోజులు మాత్రమే. ఆగస్ట్ 2nd వీక్లో మ్యాక్సిమం 2nd హియరింగ్ అనేది వస్తుంది. ఆ రోజు నేను బెయిల్కి అప్లై చేస్తాను. అప్పుడు బెయిల్ అనేది మ్యాక్సిమం దొరుకుతాయి. ఎందుకంటే ఈ కేసులో సెక్షన్ గ్రావిటీ అనేది మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది. ఇంక మీద నేను లోపల ఉండాల్సిన అవసరం లేదు. సో అందువల్ల మీరు వెయిట్ చేయండి. ఆగస్ట్ 2nd వీక్లో నెక్స్ట్ హియరింగ్లో నేను బెయిల్ అప్లై చేస్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే చాలు. బెయిల్లో బయట వచ్చిన తర్వాత నేను పేమెంట్ గురించి అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఆల్సో నేను బయట వచ్చిన తర్వాత అందరికీ పేమెంట్ అనేది కంపల్సరీగా వేస్తానని మన ఎండి సార్ వచ్చి చెప్పారు. నేనెందుకు ఇంత కష్టపడుతున్నానంటే, నా కంపెనీ మీద ఒక ఫేక్ కేసు అనేది వేశారు. దాన్ని నేను చట్టరీత్యంగా ఫైట్ చేసి నా కంపెనీ అనేది ఇప్పటివరకు ఏ ఒక్క స్కామ్ అనేది చేయట్లేదు. నా కంపెనీ ఇప్పటివరకు జెన్యూన్గానే రన్ అవుతున్నాయి. సో నేను బయట వచ్చేసి నా కంపెనీని ఇంక మీద ఎంత జెన్యూన్గా రన్ చేయాలని థింక్ చేయాలి. సో ఇలా సమ్ ప్రాసెస్ అనేది నేను చెయ్యాలి. సో అందువల్ల ఇప్పటి వరకు మనం వెయిట్ చేస్తాము. ఇంక మీద కొన్ని కాలం మాత్రమే మనం వెయిట్ చేసి చట్టరీత్యంగా ఈ కేసుని ఫైట్ చేసామంటే సో మనకి మంచి ఒక ఫ్యూచర్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో మీరు వెయిట్ చేయండి. మైత్రస్ మెంబర్స్ అందరికీ ఈ ఒక అప్డేట్ అనేది చెప్పండి. మైత్రస్ కంపెనీలో మీకు వేయాల్సిన పేమెంట్ అనేది కంపల్సరీగా నేను వేస్తాను. ఇప్పటి వరకు మన మైత్రస్ కంపెనీని నమ్ముకొని ఎంతో మెంబర్స్ వచ్చి ఉన్నారు, వాళ్ళందరినీ నేను మోసం చెయ్యను. సో మీరు వెయిట్ చేయండి. మీకు అందరికీ కంపల్సరీగా నేను బయట వచ్చేసి దీని గురించి అప్డేట్ అనేది కంపల్సరీగా మీకు చెప్తానని మన ఎండి సార్ వచ్చి చెప్పారు. ఓకే గైస్, ఈ వీడియోస్లో నేను ఫైనల్గా మీకు ఏం చెప్తున్నానంటే, ఈ కేసు అనేది ఆగస్ట్ 5th రోజు అప్పుడు హియరింగ్కి రాలేదు. సో ఆగస్ట్ 2nd వీక్లో ఈ కేసులో నెక్స్ట్ హియరింగ్ అనేది కంపల్సరీగా జరుగుతాయి. సో అందువల్ల ఆగస్ట్ 2nd వీక్లో ఈ కేసులో మళ్ళీ బెయిల్ అనేది అప్లై చేస్తారు. అప్పుడు బెయిల్ అనేది మ్యాక్సిమం దొరుకుతాయి. ఎందుకంటే అశోక్ శ్రీనిధి లాస్ట్ వీడియోస్లో వచ్చి కండిషన్ బెయిల్లో కంపల్సరీగా ఎండి సార్ వచ్చి బయట వచ్చేస్తారని ఒక అప్డేట్ అనేది లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పారు. నేను కూడా ఆ వీడియోస్లో మీకు మెన్షన్ చేసి ఉంటాను. సో ఆగస్ట్ 15లో మీకు పేమెంట్ వస్తుందా, లేదంటే ఆగస్ట్ 15th లోపల మన ఎండి సార్ బయట వచ్చేస్తారా, ఏదైనా ఒక అప్డేట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనా? సో ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉండిందంటే లైక్ చేయండి. ఓకేనా?